మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎజికేల్ గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎజికేల్ గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయిన యేసు మనందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు. యేసయ్య మనందరికీ రక్షణ అనుగ్రహించడానికి, మనం ఎక్కడ ఉన్నా ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలుస్తున్న దేవాది దేవుని దగ్గరికి మనం అందరం కూడా చేరబడాలన్నది దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనం చూసినట్టయితే, నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలో నుంచి మిమ్మల్ని రప్పించదను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మాట ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునితో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నేను అన్య జనంలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆ దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశంలో నుండి మిమ్మల్ని రప్పించదను, స్వదేశంలోకి తిరిగి మిమ్మల్ని రప్పించదనని దేవుడు తెలియచేస్తున్న మాట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనమందరం కూడా చెదరిపోయి ఉన్నాము. మనమందరం కూడా దేవుని సన్నిధి నుంచి చెదరిపోయిన మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు తిరిగి మనందరినీ కూడా. మరి ఏ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన అందరినీ కూడా హృదయకాలం దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నేను అన్య జనుల నుంచి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించేదను. అందరినీ కూడా దేవుడు తన సన్నిధిలోకి మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం చెదిరిపోయి ఉన్నామేమో, మనం తప్పిపోయి ఉన్నామేమో, దేవుని మార్గం నుంచి తొలగిపోయి ఉన్నామేమో, హృదయకాలం దేవుడు తన వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ అందరినీ కూడా అన్య జనుల నుండి, ఒకవేళ దేవుని మర్చిపోయి మనం లోకానుసరంగా జీవిస్తున్నామేమో, లోక అలవాట్లపై జీవిస్తున్నామేమో, దేవుడు తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మీ అపవిత్రత యావత్తు పోనట్టు నేను మీ మీద శుద్ధ జలమును చల్లేదను. హల్లెలూయా. మనలో ఉన్న పాపమంతా కూడా తీసేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము చేసిన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ అపవిత్ర యావత్తు పోనొచ్చు మీ మీద శుద్ధ జలమును చల్లేదను, మీ విగ్రహములను మీకు కలిగిన అపవిత్రత అంతా కూడా తీసివేసేదను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనలో ఉన్న అపవిత్ర ఆత్మ లేదా మనలో ఉన్న పాపము, మనంలో ఉన్న దేవునికి ఇష్టలుగా మనం జీవించలేకపోతున్నామేమో, మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనలో ఉన్న అపవిత్ర అంతా కూడా తీసివేస్తా అంటే విగ్రహములను, అంటే లోకాన్ని ప్రేమించేది, అంటే దేవుని వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల కలిగినవి ఏవి అని కలిగినవి అంతా కూడా దేవుడే సృజించాడు. కానీ దేవుని వల్ల దేవుడు కలగచేయని కూడా కొన్ని ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవోటంబంలో ఈ దేవుని వల్ల కలిగినది కాదు. భక్తుడైన యోహాను తన పత్రికలో తెలియజేస్తాడు, మరి దేవుని వల్ల కలిగినది ఈ లోకమంతా కూడా దేవుని వల్ల కలిగినది కానీ కొన్ని ఉన్నాయి. అది నేత్రాశ, శరీరాశ, జీవం డంబంలో ఇవి దేవుని వల్ల కలగలేదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు తన ఇష్టానుసారంగా జీవించడానికి నేత్రాశ కలిగి జీవపు డంబంలా మరి శరీరాశల వైపు జీవిస్తూ పాపంలో జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హృదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హృదయకాలపు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ పాపములన్నీ కూడా తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవుని సన్నిధి నుంచి దూరంగా తొలగిపోయినావేమో, హృదయకాలం ఈ వాక్యము నీ ద్వారానే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము నీ కొరకే దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులను విడిచివేసి మరి నీ తోబుట్టులను వదిలేసి దూర దేశంలోకి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. మరి అదే రీతిగా నువ్వు అందరినీ కూడా వదిలేసి ఒంటరిగా
నువ్వు జీవిస్తున్నావేమో హృదయ కలవు. దేవుడు ఈ వాక్యపు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ అపవిత్రత యావత్తూ పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదను. మీ విగ్రహముల మీద మీకు కలిగిన అపవిత్ర అంతా కూడా తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ప్రజలు కొంతమంది రాతిగుండగా మారిపోతారు. ఎవరు చెప్పినా మేము వినము, మాకు అన్నీ తెలుసు అది చాలామంది యవనస్తులు, యవన బిడ్డలు, యవనస్తురాళ్ళు మరి దేవుని సన్నిధి నుంచి తొలిగిపోయి తల్లిదండ్రుల మాట వినకుండా రాతి గుండెలాగా మారిపోతారు. మాకు సమస్తము తెలుసు అనిపోయి మరి వారి ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాలు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అప్పులు చేసుకుంటూ, సమస్యలు తెచ్చుకుంటూ, కష్టాలు తెచ్చుకుంటూ దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి చివరికి వారు చేసేది ఏంటంటే ఆత్మహత్యలు. ఎంతోమంది యవన బిడ్డలు ఆత్మహత్యలకు కారణము లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవోపటంబంలో జీవిస్తూ చివరికి వారి జీవితాలన్నీ కూడా మరి ఆత్మహత్య తలంపులకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని, దేవుడిచ్చిన గొప్ప జీవితాన్ని జీవించకుండా మధ్యాంతరంగానే వారి జీవితాలు ముగించుకోవడానికి కారణం ఏంటంటే, మొదటిది దేవుని సన్నిధి నుంచి తొలగిపోవడము, రెండోది దేవుని ఆజ్ఞల నుంచి తొలగిపోవడము, అలాగే దేవుని మార్గంలో నుంచి తొలగిపోవడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా వెళుతున్నాయంటే ఆత్మహత్య తలంపులకు వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి వారి జీవితాలు డ్రగ్స్కి అలవాటై మత్తులో ఉండడం అలవాటు చేసుకొని అందులోకెళ్ళి బయటికి రాలేక అది తిరిగి కొనలేకున్నప్పుడు, డబ్బులు లేనప్పుడు ఆత్మహత్య తలంపులతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతోమంది యవనస్తుల జీవితాలు మధ్యంతరంగా ముగిసిపోతున్నాయి. హృదయ కలప దేవుడు ఒక శుభవార్త మీకు తెలియజేస్తా ఉన్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసము గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఒకవేళ నీది రాతి గుండెగా ఉన్నదేమో హృదయ కాలము, దేవుడి వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఒకవేళ మన హృదయంలో దేవుని దృష్టిలో సరిగా లేవేమో, దేవుని మాటలు మనం వినలేకపోతున్నామేమో, తల్లిదండ్రుల మాటలు వినలేకపోతున్నామేమో, పెద్దల మాటలు వినలేకపోతున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, హృదయ కలప దేవుడు ఒక శుభవార్త నీకు తెలియజేస్తా ఉన్నాడు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసము గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అదే. మనలో ఉన్న ప్రతి పాపంను తీసివేసేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హృదయ కలప మాటలు వింటున్నట్టయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చేయవలసింది ఒకటే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్యా నా పాపలను క్షమించయ్యా, ఇక మీదట ఎన్నడూ కూడా నేను పాపం చేయను, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తానని యేసయ్యతో నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే హృదయ కలవు యేసయ్య సమస్త పాపం నుంచి నీకు విడుదల దయచేయబోతా ఉన్నాడు. నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు, నూతన స్వభావం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. రాతి గుండెని మీలో నుంచి తీసేసి మాంసము గుండెని మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కలవు నీ జీవితాన్ని మార్చుకో. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము. ఈ సమయము దాటితే మరలా సమయము రాదన్న జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, దేవుడు నిన్ను సజీవులోకి పెడుతున్నాడు, కాపాడుతున్నాడు. హృదయ కలవ వాక్యము ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నా కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట జ్ఞాపకం చేసి, నేను అన్య జనుల నుంచి మిమ్మల్ని తోడుకొని, ఒకవేళ దూరంగా నువ్వు జీవిస్తున్నట్టయితే, అన్యుల మధ్యలో జీవిస్తున్నట్టయితే, దేవుని మర్చిపోయి నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్య జనుల నుంచి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించేదను. మీ స్వదేశంలోకి దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి మనందరినీ కూడా రప్పించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మన మీద ఉన్న పాపం అంతా కూడా తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ అపవిత్ర యావత్తు పోనట్టు ఆయన మీ మీద శుద్ధ జలంను చల్లేదను. మీ విగ్రహంలను మీకు కలిగిన అపవిత్రత అంతా కూడా తీసివేసాను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసము గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు నూతన హృదయం ఇచ్చడమే కాదు కానీ నూతన జీవితాన్ని కూడా మనకి ఇస్తా ఉన్నాడు. నూతన స్వభావంలో జీవించడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ నీ గత జీవితం పాపంలో ఉన్నట్లయితే, పాపంలో బ్రతుకుతున్నట్టయితే, సమస్త పాపం నుంచి దేవుడు నీకు విడుదల దయచేయబోతా ఉన్నాడు.
ఎవడైనను క్రీస్తునందు ఉండెనెడల వాడు నూతన సృష్టి ఉన్నది. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనది. ఎవడైనను క్రీస్తునందు నిలిచిన యెడల, నువ్వు దేవుని యందు నిలిచినట్టయితే హృదయ కలవు నీ పాపం అంతా కూడా తీర్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నూతన హృదయాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నూతన స్వభావం నీకు ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నీకు మాంసము గుండెను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఈ మాటలు విన్నట్టయితే నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగును అనుగ్రహించబోతా ఉన్నాడు. హృదయ కలవి మాటల ద్వారా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. నీ యొక్క గత జీవితం అంతా కూడా దేవుడు తీసివేసి నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలాగే నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులైందురు, నేను మీ దేవుడైందును. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఈ మాటలు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఈ మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, నేను మీ దేవుడినే ఎందును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండి, మన పక్కలో ఉండి మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పాత జీవితాన్ని, నూతన జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలనేది దేవునికి ఉద్దేశం ఉన్నది. దేవునికి ఒక ప్రణాళిక నీ మీద ఉన్నది. హృదయ కాలం దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే యేసయ్య కల్వరి శిలువలో చనిపోయి మనందరి పాపంలో నిత్యమై మనం కట్టవలసిన వెలంతా కూడా యేసయ్య కల్వరి శిలువలో ఆ వెలంతా కూడా కట్టివేశాడు. నీకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకు నువ్వు కావాలని యేసయ్య నీవు కావాలి అని యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, అన్యజనుల నుంచి పిలవడమే కాదు, మన పాపములనంతా కూడా తూర్చివేస్తూ ఉంటాడు. తిరిగి మనకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, మాంసము గుండెని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు అనే మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను మీ పితరులకు ఇచ్చే దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులైదురు, నేను మీ దేవుడనే ఎందును, మీ సకలమైన అపవిత్రతను పోగునట్టు నేను మిమ్మల్ని రక్షించదును అన్నమాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, మనందరినీ రక్షించే దేవాది దేవుడు, మనందరినీ కాపాడే దేవాది దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులైందురు, నేను మీ దేవుడునే అయిందును. హల్లెలూయా. దేవాది దేవుడు మనందరికీ దేవుడై ఉన్నాడు. హృదయ కలము దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నా పాపములన్నీ కూడా క్షమించు, నా పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నాను యేసయ్యా, నాలో నుంచి రాతి గుండెని తీసి నాకు మాంసము గుండెని ఇవ్వమని నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీకు మాంసము గుండెని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెచ్చి అడిగినట్టయితే హృదయ కాలం గొప్ప రక్షణ నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, మీ సకలమైన అపవిత్రను పోవునట్టు నేను మిమ్మల్ని రక్షించదను, మీకు మీ సకలమైన అపవిత్ర పోవునట్టు నేను మిమ్మల్ని రక్షించదను, మీకు కరువు నీయక ధనమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపరచెదను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు తిరిగి మనల్ని కూడా అభివృద్ధిపరుస్తాడు. మన యొక్క సకలమైన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. నువ్వు యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ఇది మంచి సమయము, ఇది విలువైన సమయము. ఈ సమయం పోతే మరలా రాదన్నా. ప్రియ యవనస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపాటు కలిగి యేసయ్యా నేను వస్తానయ్యా, నేను నీతో ఉంటాను యేసయ్యా అని నువ్వు చేయి చాపినట్టయితే హృదయ కలవి యేసయ్య నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలారా, ఆలస్యం చేయకండి. ఇది రక్షణ సమయము, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభు మనందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన మనమందరం కూడా తిరిగి యేసయ్య దగ్గరికి చేరబడాలి అంటే యేసయ్య స్వరము విని యేసయ్య దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు.
మనందరి పాపంలో క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనలో ఉన్న రాతి గుడ్డని తీసేసి మాంసపు గుడ్డను మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపంలో నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హృదయ కలవి మాటలు ఎట్టుట ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు లేచి నువ్వు దేవుని దగ్గరికి నడిచినట్టయితే హృదయ కలం గొప్ప రక్షణ నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపంలోనూ మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. నువ్వు యేసయ్య మాట విని నువ్వు లేచి, యేసయ్య నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఒక్కసారి నువ్వు చెప్పినట్టయితే హృదయ కలవి పాపములు క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మనమందరం కూడా రక్షణ పొందుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనమందరం కూడా పరలోకం చేరాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఏ ఒక్కరు నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నది దేవుని యొక్క ఆశయం ఉన్నదే. హృదయ కలము నీవు కావాలి దేవునికి. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాల, మీరు దేవునికి మీరు కావాలి. రాబోయే దినాలలో మీరు గొప్ప ఉజ్జీవంలో దేవుడు మిమ్మల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ ద్వారా అనేకులు రక్షణ పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఒక సైనికులుగా దేవుని యొక్క రాజ్య విస్తారంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ మాటలు మీరు వింటున్నట్టయితే హృదయ కాలము యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే దేవుని యొక్క చిత్తంలో మీరు జీవించాలనేది, దేవుని యొక్క ఆజ్ఞలలో మీరు జీవించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. కేవలం సేవకులే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరం కూడా సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరం కూడా దేవుని రాజ్య విస్తారంలో మనమందరం కూడా పనిముట్టులుగా దేవుని సేవలో పనిచేయవలసిన సమయం ఆసన్నమవుతుంది. దినములు చెడ్డగా ఉన్నాయి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు. భయంకరమైన పాపలోకంలో మనం ఉన్నాము. భయంకరమైన స్థితిగతుల్లో మనం ఉన్నాము. హృదయ కాలం దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంటాడు. మీ అపవిత్రంతా కూడా నేను క్షమిస్తున్నా అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మన పాపంలన్నీ కూడా క్షమిస్తున్నాను అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినట్టయితే హృదయ కాలము ఒక గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిపోతూ ఉంటాడు. ఆ రక్షణ మనం పొందుకున్న తర్వాత మనం అనేకులను రక్షణలో నడిపించే బిడ్డలుగా మనం ఉండాలనేది దేవునికి ఉద్దేశము. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రేమించండి, మీ పిల్లలను బలపరచండి, మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. దేవుని యొక్క చిత్తము మీ బిడ్డల జీవితంలో జరిగించబడాలి అంటే తల్లిదండ్రులు బిడ్డల గురించి ప్రార్థన చేయడము ఎంతో ప్రాముఖ్యమైనదే. అలాగే పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినండి, వారి మాట వినండి. వారు మీ భవిష్యత్తు గురించి, మీ ఉన్నతమైన జీవితం గురించి వారితో మీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు కట్టుకోనండి. మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి దేవుడు మాంసము గుండెని మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మీరందరూ కూడా రక్షణ పొందుకోవడం దేవుని చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు కలము మీ హృదయంలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మీరందరూ కూడా దేవుని మార్గంలోకి రావాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబంలో అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి వందనములు స్తోత్రము తండ్రి ప్రభా. మా అందరిని కూడా పిలుచుచున్న దేవానికి వందనములు స్తోత్రము తండ్రి. మా పాపములను క్షమిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. మా అందరికీ కూడా నూతన హృదయాన్ని నువ్వు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నూతన స్వభావాన్ని మాకు ఇస్తున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. రాతి గుండెని తీసివేసి మాంసము గుండెను నీకు ఇస్తానని వాగ్దానము చేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. మేమందరం కూడా తండ్రి నీ యొక్క చిత్తంలో జీవించడానికి మనల్ని పిలుస్తున్న దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా పాపాలను క్షమిస్తున్న దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. ఎంతమంది అయితే నైనా వాక్యమిని వాక్యానుసారంగా నైనా ప్రభా నీ సన్నిధానికి వస్తున్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఒక గొప్ప జనముగా తండ్రి మీరు చేయండి. నీ సువార్తలో వారినైనా గొప్పగా వాడబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి.
యేసయ్య మరి బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి, యవనస్తురాలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి. నాయన ప్రభా తల్లిదండ్రులు అక్కడ గొప్ప నెమ్మది సమాధానం దయచేయండి. బిడ్డలను చూసినప్పుడు వారు సంతోషముతోనే నా బిడ్డలు ప్రయోజకులైనారు, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉన్నారని నాయన ప్రభా నీ యందు భయభక్తుల బిడ్డలకు ఆ రీతిగా నువ్వు దీవిస్తావు, ఆశీర్వదిస్తావని అట్టి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి మరి ఈ రోజంతట్లో కూడా నీ కృప చూపించి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మరి ఎందరైతే యేసయ్య దగ్గరికి వస్తున్నారో వారందరినీ కూడా దేవుని యొక్క కృప సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.